హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజు అయితే విజయ్ కిచెన్లో చాలా స్పెషల్ అండి. దానికోసం అయితే చూస్తున్నారు కదా, స్నాక్స్ చేస్తున్నాను. స్నాక్స్ కాదండి, యాక్చువల్గా అయితే ఇదైతే నేను ఉదయం టిఫిన్కే చేశాను. మన ఇంట్లో ఆల్రెడీ ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంటాయి కదండి. ఇదైతే ఇడ్లీ పిండి అనమాట. ఇడ్లీ పిండిలోకి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర యాడ్ చేసేసి దాంతోపాటు కొద్దిగా లైట్గా పసుపు వేసుకోవాలండి. అప్పుడే ఇంత మంచి కలర్ వస్తుంది అనమాట. ఇంకా అలా యాడ్ చేసుకొని ఏళ్ళ మీద ఈ చక్కగా అప్పాల్లాగా చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవడం. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. కలర్ అయితే కొద్దిగా వేసుకోండి, అప్పుడే మీకు ఈ కలర్ అయితే వస్తుంది. ఇంకా టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ స్నాక్స్ కింద తీసుకోవచ్చు. దాంతోపాటు నేను చెప్పాను కదా, ఈరోజు అయితే నేను దీన్ని టిఫిన్గా అయితే చేశాను. పిల్లలకైతే బాగా నచ్చింది. ఇంకా ఏ చట్నీ అయినా పర్వాలేదండి, చట్నీ లేనప్పుడు కనీసం టమాటా సాస్ ఉన్నా సరే ఓకే, హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంత సింపుల్గా ఈ వర్షాకాలంలో స్నాక్ అయినా చేయండి, టిఫిన్ అయినా చేయండి, ఈజీగా అనమాట. రోజు ఇడ్లీ, దోశ ఏం చేస్తాం మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.